మన మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకోవటానికి స్టేట్ గవర్నమెంట్ కాన్సెన్సస్ కోసము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి అమరావతి మా క్యాపిటల్ అంటూ ఒక తీర్మానం చేసి మాకు పంపించండి, మేము సెంటర్లో దాని గురించి పరిశీలిస్తాం, పార్లమెంట్ సెషన్స్ వస్తున్నాయి, అమరావతి గురించి ఒక కంప్లీట్ క్లారిఫికేషన్తో ప్రజల ముందరకు వస్తాము అని ఒక అప్డేట్ వచ్చింది అని చెప్పి ఏబిఎన్, ఈటీవీ ఇటువంటి ఛానల్స్లో నేను చూశాను. సో పాయింట్ టు బి నోటెడ్, నేను అమరావతికి వ్యతిరేకం కాదు పర్సనల్లీ, కానీ ఖచ్చితంగా ఐఎమ్ అగెయిన్స్ట్ ద ఒపేక్నెస్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి. సహజంగా మనం ఒక కాంట్రాక్టర్కి ఇల్లు కన్స్ట్రక్షన్కి అప్పచెప్తే ₹1,00,00,000 ఇల్లు ₹1,00,00,000 ఎందుకు చేస్తుంది అంటే దాంట్లో ఒక 30 లక్షల కాంట్రాక్టర్ అండ్ అలైడ్ పీపుల్ తినేస్తారు. అటువంటిది ఒక నగర నిర్మాణాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి రహితంగా ఆ నగర నిర్మాణం జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్కి భరోసా ఇవ్వటంలో అట్టర్గా ఫెయిల్ అయ్యాడు. అసలు ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ అయినా సమాజంలో ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అయినా సరే అమరావతిని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఈ డైమెన్షన్లో నేను కూడా అమరావతిని రిజెక్ట్ చేస్తున్నా. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాను అంటే, ఒక ఇల్లు కడితే ₹1,00,00,000 ఇల్లు కడితే దాంట్లో 25 లక్షల వరకు జస్ట్ కొంతమంది జోబుల్లోకి వెళ్ళిపోయినట్టే. 1,00,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇనీషియల్ అజంప్షన్స్ అది కంప్లీట్ అయ్యే కొద్దీ అది 5 లక్షల కోట్లో 10 లక్షల కోట్లకు వెళ్ళిపోతుంది. 1,00,00,000 కోట్ల ప్రాజెక్ట్ని ఇనీషియల్లోనే దాంట్లో అవినీతి ఏ స్థాయిలో ఉంటుంది, ఎంతమంది మానిటర్ చేస్తున్నారు, ఏ వ్యవస్థలు ఆ పర్టికులర్ అవినీతిని అబ్జర్వ్ చేస్తున్నాయి అంటే ఆన్సర్ ఈజ్ జీరో. ఏ వ్యవస్థ కూడా దానికోసం పర్టికులర్గా అమరావతిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీని మానిటర్ చేస్తూ అవినీతి జరగకుండా మానిటర్ చేస్తూ ఉండటానికి ఆదేశించబడలేదు. కాబట్టి అమరావతిలో అవినీతి జరిగినా తెలిసే అవకాశమే లేదు. అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ ఓపేక్నెస్ టు ద సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలుగు వాళ్ళ సొమ్ము ఎవడు ఎంత అమరావతి పేరుతో దోచుకుంటున్నాడో ఎవ్వడికి తెలియదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ సమాజంలో చాలా మంది ఇంటెలిజెన్షియా అమరావతిని తిరస్కరిస్తున్నారు. ఎగ్జిస్టింగ్ సిటీస్ని క్యాపిటల్గా రికగ్నైజ్ చేసి వాటిని డెవలప్ చేయండి, ఎందుకంటే కరప్షన్ శాతం తక్కువ ఉంటుంది, ప్రజల సొమ్ము దోపిడీకి గురి కాబడదు అన్నది చాలా మంది వాదన, ఇంక్లూడింగ్ మై వాదన. సో ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు, అచ్చెం నాయుడు గారు ఎవరు పడితే వాళ్ళు దే హ్యావ్ గివెన్ ద స్పీచ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ ఇంక్లూడింగ్ స్పీకర్ కూడా ఒక రాజకీయ నాయకుడిగానే అక్కడ మాట్లాడాడు. నేను అతన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి కానీ ఆయన కొడుకు దగ్గర నుంచి కానీ నేను బెటర్ బిహేవియర్ని ఎక్స్పెక్టే చెయ్యను. ఎందుకంటే నాకు ఇంకా స్టిల్ రిమెంబర్, నేను ఎప్పుడు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు అయ్యన్న పాత్రుడు గారి కొడుకే అయ్యుండొచ్చు నాకు తెలిసి, చిరంజీవి గారిని బండ బూతులు తిట్టాడు ఆ రోజు. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అంటే వాడు అపోజిషన్ వాళ్ళు చచ్చిపోవాలని కోరుకునేంత గొప్ప మనస్సు గలవాళ్ళు. సో దాని గురించి మనం హీఈస్ నౌ ఇర్రెలవెంట్. వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్, నేను ఈ విషయంలో చాలా సార్లు నా వీడియోలో మీరు వెనక్కి వెళ్ళి కూడా చూస్తే ప్రతి వీడియోలో ఎక్కడో చోట చెప్తాను, సినిమా యాక్టర్లను నమ్మకండి. అంటే దీనికి ఒక రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే తెర మీద అద్భుతంగా నటించగలిగిన వాడు, నటించి మనల్ని మెప్పించగలిగిన వాడు రియల్ లైఫ్లో నటిస్తున్నాడా నటించట్లేదా, ఈ డిఫరెన్సియేషన్ మనం తెలుసుకోగలమా? తెలుసుకోలేము. బేసికలీ సినిమా యాక్టర్లో 99% నిరక్షరాస్యుడు. అసలు ఆ చదువుతో వీళ్ళు నిజంగా మనం కానీ అయితే రోడ్డు మీద కార్పెంటర్ పని చేసుకోవడానికి కూడా పనికిరాం, కానీ వీళ్ళు సినిమా యాక్టర్లు అవుతున్నారు. ఎందుకు అంటే డబ్బు, కులము ఏదో పెట్టుకొని సినిమా యాక్టర్లు అవుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఆ చదువుతో రోడ్డు మీద మట్టి పని చేసుకోవడానికి కూడా పనికిరారు. అటువంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు చదువుకున్న వాళ్ళ. మీనాక్షి చౌదరి ఏదో డెంటిస్ట్ అంట, ఈ శ్రీలీల డాక్టర్ శ్రీలీల MBBS, ఇట్లాంటి ఒక్కరో ఇద్దరు. ఎందుకంటే ఆమె డాక్టర్ శ్రీలీల అని ఎందుకు అంటారంటే ఒక గుంపు, ఒక సమూహపు నిరక్షరాస్యులందరూ కలిసి సడన్గా ఒక వ్యక్తి చదువుకున్నారు అంటే ఆటోమేటికలీ పోగొట్టడం మొదలు పెడతారు. అదే జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఇటువంటి నిరక్షరాస్యులు నటిస్తూ మనల్ని మోసం చేస్తున్న వాళ్ళు సడన్గా ప్రజా జీవితంలోకి వచ్చి, సడన్గా రాజకీయాల్లోకి వచ్చి, ఎమ్మెల్యే అయితేనే ఆ నియోజకవర్గంలో ఏం చేయాలో అర్థం కాని వీళ్ళు రాజకీయాల్లో ప్రధాన పాత్ర, అధికార పక్షంలో ఉండటం, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టడం, అసెంబ్లీలో నిలబడి ఆ వ్యక్తి మాట్లాడడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన ఏ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటాడా అనేది ఒక డౌట్. క్వశ్చన్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ సమాజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మీ మైండ్లో ఆంధ్రప్రదేశ్ సమాజం గురించి ఏమనుకుంటూ ఉంటారు అంటే, ఆప్షన్ ఏ ప్రజలందరూ నాకు గొర్రెల్లా కనిపిస్తారు, ఆప్షన్ బి నేను ఒక ఆత్మవంచన కాబడిన వ్యక్తిని, నేను ఆత్మవంచనతో ఎవరిని పడితే వాళ్ళను పాదాభివందనం చేస్తూ వాళ్ళకు ఊడిగం చేస్తాను, ఆప్షన్ సి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే నేను తెచ్చుకొని చదువుతాను, ఆప్షన్ 4 నేను ఏం మాట్లాడతానో నాకే తెలియదు, నోటికి వచ్చినట్టు మాట్లాడి నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను.
వీటిల్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆయన. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆప్షన్ 5 ఇస్తాను, పైవన్నీ. ఈ రోజు ఆయన అసెంబ్లీలో చేసింది ఏంటంటే, ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని స్తుతించటం, కీర్తించటం, పూజించటం. ఆంధ్రప్రదేశ్ గురించి నోటికొచ్చినట్టు బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేకుండా వర్లటం. తెలంగాణ మూమెంట్ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి అసలు బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేకుండా ఏది పడితే అది నేల చూపులు చూస్తూ మాట్లాడటం. చట్టాల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా చెత్త వాగుడు వాగటం. నెంబర్ 1, చంద్రబాబు నాయుడు గారిని స్తుతించటం, పూజించటం, కీర్తించటం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు కూడా ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నాయకుడు, నాయకత్వపు లక్షణాలున్న వ్యక్తి, నాయకత్వాన్ని కోసం ఎంతకైనా ఎక్కడికైనా వెళ్ళగలిగిన వ్యక్తి. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఒక ఎమ్మెల్యేగా మొదలై 2 ఎకరాలతో మొదలై ఈరోజు హెరిటేజ్ సంస్థ గురించి అనర్గళంగా స్పీచ్ ఇవ్వగలుగుతున్నాడు. ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప నటుడిని దించి పార్టీని చేతిలోకి తీసుకొని 4వసారి ముఖ్యమంత్రి అవ్వటం నాట్ అన్ ఈజీ థింగ్. ఈజ్ ఎ వెరీ గ్రేట్ లీడర్. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ లో టెంట్ వేసి కూర్చున్నాడు. ఆయన ఒక ఆప్టిమిస్ట్ కాబట్టి టెంట్ వేసుకొని కూర్చొని కూడా ప్రజా పరిపాలన చేశాడు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్, మీరు ఒక మాట చెప్పండి నాకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు, దశాబ్ద కాలం హైదరాబాదు మనకు రాజధానిగా ఉంది కదా. ఏ కారణంతో హైదరాబాదుని మనం వదిలేసుకొని బేడా నెత్తిన పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చాము. కొన్ని వేల మంది ఎంప్లాయీస్, కొన్ని వేల మంది వాళ్ళ కుటుంబ వ్యవస్థలు రాత్రికి రాత్రి లారీలలో సామాన్లు పెట్టుకొని విజయవాడలో, గుంటూరులో రోడ్ల మీద టెంట్లు వేసుకొని ఎందుకు బతకాల్సి వచ్చింది? ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్సీ సీటు కోసం తన ఎమ్మెల్యేని పంపించి లాబింగ్ చేస్తూ దొరికిపోవడం వలన కాదా? ఆ రోజు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటులో అరెస్ట్ చేస్తాడేమోనన్న భయంతో పరిగెత్తుకొని ఆంధ్రప్రదేశ్కి మన రైట్స్ ని 10 సంవత్సరాలు గాలికి వదిలేసి వచ్చామా కాదా? ఇది మీరెందుకు ప్రస్తావించలేదు? ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల క్యాపిటల్ ఉంది. 10 సంవత్సరాల నూతన క్యాపిటల్ ని వెతుక్కొని దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న అంశం. ఎందుకు వదిలేసుకొని వచ్చారు? ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారి కూటంలో మీరు కూర్చొని ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, టెంట్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు, అరే నీ పార్టీలో నువ్వు చేసిన తప్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సఫర్ అవుతూ నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి టెంట్ వేసుకొని కూర్చుంటే నువ్వెట్లా త్యాగశీలివైతావు? నష్టపోయింది మేము. నువ్వు టెంటులో కూర్చో, ఆఫీసులో కూర్చో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 10 సంవత్సరాలు తమ హక్కును కోల్పోయారు కదా. రెండవది, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి ఇష్టం వచ్చినట్టు వర్లటం. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ నాయకులు కానీ, ఆంధ్ర నాయకుల్ని కానీ, ఆంధ్ర ప్రజల్ని కానీ వెళ్ళగొట్టారా? ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, చిరంజీవి, మీరంతా ఎక్కడున్నారు? తెలంగాణలో లేరా? మిమ్మల్ని అందరినీ ఆ చెంప ఈ చెంప కొట్టి బుగ్గలు ఇంతలో వాయగొట్టారా తెలంగాణ వాదులు కానీ, ఎవరైనా తెలంగాణ నాయకులు కానీ? ఒక్కరంటే ఒక్కరు తెలంగాణ వాదులు ఆంధ్రప్రదేశ్ ప్రజానికని తప్పుగా మాట్లాడారా? వాళ్ళ రైట్, వాళ్ళ స్టేట్హుడ్ వాళ్ళు సంపాదించుకొని పోయినారు. ఆ రోజు వాళ్ళ సమస్యలు వాళ్ళవి, వాళ్ళ స్టేట్కు వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. వాళ్ళు డివైడ్ అయిన స్టేట్లోనే ఎదుగుతామనుకున్నారు, ఎదిగారో ఒదిగారో, దే గాట్ దే సపరేట్ స్టేట్. వాళ్ళు ఎవరైనా ఆంధ్ర వాళ్ళని కొట్టారా? వాళ్ళు ఎవరైనా ఆంధ్ర వాళ్ళని భయపెట్టారా? ఈ రోజుకు గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప అన్ని ఏరియాలలో మన కమ్మలు, మన కాపులు, మన రెడ్లు, మన బ్రాహ్మలు, మన ఆంధ్ర వాళ్లే కదా సార్. ఎక్కడికి పోయినా కాకినాడ రుచులు, గుంటూరు రుచులు, గోదావరి రుచులు అనుకుంటా హోటల్స్ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. 100 మంది ఎంట్రీప్రెన్యూర్స్ తెలంగాణలో తీసుకుంటే దాంట్లో 70 మంది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే, మిగతా 30 మంది మాత్రమే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొట్టారని తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అమరావతి రైతుల ఇష్యూ. అమరావతిని నేను 3 డైమెన్షన్స్లో చూస్తాను. ఒకటి, అమరావతి కన్స్ట్రక్షన్ కోసం ల్యాండ్స్ని డొనేట్ చేయలేదు ఏ రైతు కూడా, లీజ్కి ఇచ్చారు ప్రభుత్వానికి. మళ్ళీ ఇన్ రిటర్న్ డెవలప్డ్ ల్యాండ్ రైతుకు వస్తుంది. రైతు ఏమీ నష్టపోవట్లేదు. పొలిటికల్ అనిశ్చితి కానీ లేకపోయి ఉంటే రైతులు 100 కోట్ల యజమానులు అయ్యేవాళ్ళు. ఆ రైతుల దగ్గర తక్కువ ధరకు భూములు కొని అధిక ధరలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న నాయకులు మన వాళ్ళు కారా? తెలంగాణ నుంచి, తెలంగాణలో అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అయినా సరే రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నదంతా మన రాజకీయ నాయకులు కారా? ఏ మధ్యతరగతి వాడు కానీ అక్కడ వచ్చి వ్యాపారాలు చేస్తున్నాడా? ప్రజల డైమెన్షన్లో అమరావతి, మీరు ఒక మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తమకు క్యాపిటల్ లేదన్న ఒక ఎమోషన్లో బాధలో ఉన్నారు. మాకు క్యాపిటల్ లేదన్న ఎమోషన్ లేదే. మాకు 10 సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్ ఉండింది. చట్టం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు 10 సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్ ఉండింది.
ఆ తర్వాత అమరావతిని క్యాపిటల్గా తీసుకొచ్చారు. ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారే, యాక్సెప్ట్ చేయకుండా ఏం తిరస్కరించలేదే. కానీ అక్కడ జరుగుతున్న అవినీతి గురించి ఎవరన్నా మాట్లాడారా? అసలు హైకోర్టు కానీ, సచివాలయం కానీ, బిల్డింగ్స్ కానీ ఎందుకు తాత్కాలికమైన బిల్డింగ్స్ కట్టారో చంద్రబాబు నాయుడు గారు వివరించగలరా? అంటే ఫస్ట్ ఒక నార్మల్ బిల్డింగ్లో కట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తారు. తర్వాత ఈ బిల్డింగ్ని వేరే అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్కి వాడతారు. మీరేమన్నా బ్రహ్మదేవుడా ఒక నగరాన్ని సృష్టించి నిర్మించడానికి? ఎక్కడైనా కూడా ఒక నగరం అనేది ఆర్గానికల్గా డెవలప్ అవుతుంది. మనము డెవలప్ చెయ్యాలా, కసిగా డబ్బులు పోసి డెవలప్ చేయడానికి మనమేం సృష్టికర్తలం కాదే. సృష్టికర్తలాగా మనం ఫీల్ అయిపోయి ఒక నగరాన్ని డెవలప్ చేయడం ఏంటి? ఇప్పుడు విజయవాడని కట్టింది ఎవడు? గుంటూరుని కట్టింది ఎవడు? విశాఖపట్నాన్ని కట్టింది ఎవడు? అవంతా కవే కదా పుట్టాయి. హైదరాబాద్ని కట్టింది ఎవడు? ఎంత మనం కట్టామని డబ్బా కొట్టుకున్నా హైదరాబాద్ కట్టింది మీ నాన్నో మా నాన్నో ఇంకొకటి నాన్నో కాదు కదా. అవంతా ఆర్గానికల్గా డెవలప్ అయినాయి కదా. అమరావతిని బలవంతంగా కట్టడం ఏంటి? టెంపరరీ బిల్డింగ్స్ ఏంటి? కాంట్రాక్ట్కి ఇస్తున్నప్పుడు ఆ ధరలేంటి? ప్రజలకు ఏ రోజున్నా మీరు ఈ రేటుకి మేము ప్రజలకి ఈ రేటుకి ఈ కాంట్రాక్ట్ చేయిస్తున్నాము అంటూ ప్రజలకు ఓపెన్గా దాని గురించి డీటెయిల్స్ ఏదైనా వెబ్సైట్లో పెడుతున్నారా? అమరావతిలో ఈ బిల్డింగ్ కడుతున్నాము, ఈ బిల్డింగ్కి ఈ స్క్వేర్ ఫీట్కి ఇంత ధరకు మేము ఈ కాంట్రాక్ట్ చేస్తున్న, ఈ టెండర్ పలికిన, ఈ పాట పాడుకున్న ఈ పర్టికులర్ కాంట్రాక్టర్కి ఇచ్చాము. అమరావతిలో అక్కడ ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఆ బిల్డింగ్ని ఆ పర్టికులర్ కాంట్రాక్టర్కి ఈ ధరకు ఇచ్చాము. ఇదిగో ప్రజలకు పట్టిక, ఇంత సొమ్ము మేము మీవి వాడుకుంటున్నాము, వాడి అమరావతిని డెవలప్ చేస్తున్నాము అంటూ ఒక వెబ్సైట్ కానీ, ఒక ప్లాట్ఫామ్ కానీ, ఒక ఆన్లైన్ పోర్టల్ కానీ ఉందా? అమరావతిలో ఏది ఎంత ధర కడుతున్నారో మాకు తెలుసా? మాకు మీరు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? గట్టిగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారు, మెత్తగా మాట్లాడితే అవినీతి చేస్తారు. ఎలా? 33,000 మంది రైతుల త్యాగ ఫలితాల గురించి మీరు మాట్లాడారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇదే పవన్ కళ్యాణ్ 2014 నుంచి 19 వరకు రైతులకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కాడా లేదా? ఇదే పవన్ కళ్యాణ్ రాజధాని కట్టడానికి అన్ని వేల ఎకరాలు ఎందుకు, ఇంత చాలు కదా అంటూ రోడ్డెక్కాడా లేదా? అంటే అప్పుడు చేసింది డ్రామానా, ఇప్పుడు చేస్తుంది డ్రామానా? మీరు చట్టసభల సాక్షిగా నోటికొచ్చినట్టు భయంకరమైన అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని నాకు కూడా అనిపించింది, సినిమా నటులను నేను నమ్మకూడదు, రాష్ట్ర ప్రజలు కూడా నమ్మకూడదు. సినిమా నటులను నటులుగా చూడాలి, వాళ్ళు అంతకన్నా ఒక్క రూపాయికి కూడా పనికి రారు, రాష్ట్ర ప్రజానికాన్ని నడిపించడానికి అస్సలు పనికిరారు అన్న విషయాన్ని మీరు మాట్లాడిన మాటలు బట్టి నాకు నిరూపణ అయింది. రాష్ట్రంలో ప్రాంతీయవాదం రాష్ట్రానికి చేటు చేస్తుంది, ఓన్లీ సమైక్యవాదము దేశవాదమే ఉండాలని మాట్లాడారు. ఈ వ్యక్తికి చదువు లేదు, చదువు లేకపోతే కూడా కొంతమందికి జ్ఞానం ఉంటుంది, ఇతనికి జ్ఞానం కూడా లేకపోవడం అనేది. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ఈ విభజనలన్నీ ఉండకూడదు, అందరు కలిసికట్టుగా ఉండాలి. అసలు ఏంటి ఇదంతా డివిజన్? నేను నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఇలా ఉండేది, నేను కాకినాడలో ఉన్నప్పుడు ఇలా. మీ డబ్బా మాటలు విని విని మీరు ఈ నెల్లూరు ఈ మాటలన్నీ ట్రోల్ మెటీరియల్గా మారారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి. నేను అక్కడ పుట్టాను, ఇక్కడ పుట్టాను, మళ్ళీ దాన్ని కూడా డిఫెండ్ చేసుకునే స్టేజ్లో మీరు ఉన్నారు, కానీ దాన్ని తీసుకునే స్టేజ్లో ప్రజలు లేరు. ఇంకోసారి ఈ పుట్టుక గురించి, ఈ పెరటం గురించి ఎక్కడ చెప్పకండి. మీరు ఈ సినిమాటిక్ డైలాగులు, ఇప్పుడు ఉస్తాద్ సినిమాలో విన్న డైలాగులే పొలిటికల్ స్పీచ్లో వినపడుతుంటాయి, పొలిటికల్ స్పీచ్లో విన్న డైలాగులే సినిమాల్లో వినపడతా ఉంటాయి. అన్ఫార్చునేట్, ఇది మా కర్మ. సినిమాను రాజకీయంలో అసెంబ్లీలో జరుగుతున్న విషయం రెండు ఒకేలా ఉంటాయి, ఏది నిజం ఏది అబద్ధం. సో ప్రాంతీయవాదానికి వద్దాం. ఇప్పుడు ఉత్తరాంధ్ర జియోగ్రాఫికల్ గా మౌంటైన్ టెర్రైన్, సెంట్రల్ ఆంధ్ర జియోగ్రాఫికల్ గా ఫర్టైల్ ల్యాండ్స్, రాయలసీమ జియోగ్రాఫికల్ గా రెయిన్ షాడో రీజియన్, అంటే వర్షాలు పడని ప్రాంతం. కొండలకి ఇటు పక్కన వర్షాలు పడవు. చదువుకుంటే అర్థమైద్ది, మీరు చదువుకోలేదు, మీకు అర్థం కాదు. ఒక్కొక్క జియోగ్రఫీలో ఒక్కొక్క రకమైన పంట పండుతుంది, ఒక్కొక్క జియోగ్రఫీలో ఒక్కొక్క రకమైన ప్రజలు ఉంటారు, ఒక్కొక్క జియోగ్రఫీలో ఒక్కొక్క రకమైన ప్రజల మనస్తత్వం డెవలప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఇండియా మేమంతా ఒకటే అని చెప్పి పంజాబీలతో మనం కలిసి ట్రావెల్ చేయగలమా? ఇది ఇండియా మేమంతా ఒకటే కలిసి అని గుజరాత్ వాళ్ళందరూ మనల్ని పెళ్లి చేసుకుంటారా? ఇది ఇప్పుడు మీరంటే చాలా బ్రాడ్గా ఆలోచించి దేశ ఖండాంతరాలు దాటుకొని మీరు ప్రేమించి పెళ్లి చేసుకోగలరు. కనీసం ఇక్కడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. పక్క స్టేట్ వాళ్ళతో, పక్క స్టేట్కి వెళ్ళి తెలుగు మాడితే తంతారు, పక్క స్టేట్కి వెళ్ళి ఇంకేదో మాట్లాడితే తంతారు. ఎందుకంటే ఎవడికి వాడి గొప్ప. రాయలసీమోడికి పంటలు పండక ఆవేశం ఉంటుంది, గుంటూరోడికి పంటలు పండి మంచిగా చక్కగా కడుపు నిండి చతుర్లుంటాయి, ఉత్తరాంధ్రోడికి ఏమీ జరక్క అమాయకత్వం ఉంటుంది. మూడు ప్రాంతాల వాళ్ళు డిఫరెంట్ సార్, మీకు అర్థం కావడంలే. మూడు ప్రాంతాలకు సమానమైన ఆదాయం రావడంలే, మూడు ప్రాంతాలకు సమానమైన ఆపర్చునిటీస్ రావడంలే, మూడు ప్రాంతాలలో అమరావతి లేదే, అది సమస్య. మూడు ప్రాంతాలలో సంపాదించుకునే మాకు మార్గం లేదే, అది సమస్య. మేము కూడా ఇండియా లాగా ఒక యూనిఫైడ్గా ఉండాలని కోరుకుంటున్నాం,
కానీ సమస్య ఏంటంటే ఢిల్లీ నార్త్ ఇండియాలో ఉంది, హైదరాబాద్ సౌత్ ఇండియాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉంది. ఢిల్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆ అమరావతి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకటి కాదే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం, అది మీకు తెలియకపోవచ్చు. మీకు నాకు తెలిసి మీకు త్రివిక్రమ్ డైలాగులు రాయటం లేదనుకుంటా. ఎవడో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినాడు రాసిస్తున్నట్టున్నాడు స్క్రిప్ట్, పనికి మళ్ళీ స్క్రిప్ట్ రాసిస్తున్నాడు. యూ చేంజ్ ద స్క్రిప్ట్. మీకు ప్రజల మైండ్ సెట్స్, ప్రజల ఆర్థిక స్థితిగతులు, ప్రజల జీవన విధానాల గురించి మీకు బొత్తిగా ఐడియా లేదు. సినిమాలో డైరెక్టర్ గారు చెప్పిన ఒక యాక్షన్ కట్టుకి, డైలాగ్ రైటర్ రాసిచ్చిన డైలాగ్స్ కి స్పందించే హృదయం మీది, ప్రజల బాధలు అర్థం చేసుకునే హృదయం కాదు మీది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడాలి అంటే చాలా సుదీర్ఘంగా మాట్లాడాల్సి వస్తుంది. ఏదేమైనా ఇంకొకసారి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఈ డబ్బా మాటలు మాట్లాడకుండా స్టిక్ టు ద పాయింట్ అండ్ బీ సీరియస్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. నెవర్ ఎవర్ టాక్ రబ్బిష్ అబౌట్ తెలంగాణ పీపుల్ ఆర్ ద పెయిన్ ఫేస్డ్ బై రాయలసీమ ఆర్ ఉత్తరాంధ్ర పీపుల్. మీకు గోదావరి నీళ్లు పారి పచ్చని పంటలు ఉన్నట్టు మాకు తుంగభద్రకు, కృష్ణాకు అంత పచ్చని పంటలు రావు సార్. మాకు ఇంకొక టీఎంసీ నీళ్ళు ఎక్కువ అడిగితే మీకేంటి కప్ప, మీకు అవసరమే లేదు అని చెప్తున్నారు రాజకీయ నాయకులు. మీకు ఇవి అర్థం కూడా కావు. మా బాధలు మావి, మా కష్టాలు మావి. మేము పోరాడతాం, మేము అడుగుతాం, అవినీతిని ఎదిరిస్తాం. దాన్ని మీరు దాడి అంటారా, అమరావతి మీద విషం చిమ్మడం అంటారా, ఇట్స్ అప్ టు యూ. బట్ ప్రశ్నిస్తాం, ప్రశ్నించటమే కాకుండా రిజల్ట్స్ను కూడా సాధించుకుంటాం.